హాయ్ ఫ్రెండ్స్, పురాతత్వ శాస్త్రవేత్తలు ఈ మధ్య చాలా విశేషాల్ని వెలికితీశారు. అవి అద్భుతమైనవే కావు, అమూల్యమైనవి కూడా. కొన్ని భయంకరమైన విచిత్రమైన విశేషాల్ని కూడా కనుగొన్నారు. అటువంటి కొన్ని అమూల్యమైన అన్వేషణల్ని ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. 2022 వింటర్ ఒలింపిక్స్ కోసం చైనాలోని బీజింగ్ నగరాన్ని వేదికగా చేసుకున్నారు. ఆ సమయంలో అక్కడ కట్టడాల్లో దొరికిన విశేషాలు చూసి అందరూ అవాక్కయ్యారు. హెబెల్ సిటీలోని ఒక ప్రదేశంలో ఒలింపిక్ స్టేడియం నిర్మాణం కోసం తవ్వుతున్న వాళ్లకి భూమి అడుగు భాగంలో ఒక అద్భుతమైన పురాతనమైన ప్యాలెస్ కనిపించింది. వెంటనే పురాతత్వ శాస్త్రవేత్తలు దాని గురించి శోధించడం మొదలుపెట్టారు. వారికి తెలిసిన విషయం, అది సయాంగ్ వంశానికి చెందిన సమ్మర్ ప్యాలెస్ 13వ శతాబ్దంలో నిర్మించబడింది. పూర్తిగా తవ్వకాలు జరిపిన వారికి అద్భుతమైన కళాఖండాలు, డ్రాగన్ శిల్పాలు ఇలా ఎన్నో దొరికాయి. అంతేకాకుండా 14 రహదారులు, ఇంకా ఎన్నో కళాకృతులు కూడా గమనించారు. ఇవన్నీ చాలా అమూల్యమైనవి. 9. టర్కీలోని ఎమోరియం గురించి తెలుసుకోవాలంటే అది చాలా పురాతనమైనదిగా చెప్తారు. 5వ శతాబ్దంలో బిజాంటిన్ వంశానికి చెందిన అద్భుతమైన ప్రదేశం ఇది. క్రయ విక్రయాలకు కూడా ఈ ప్రదేశాన్ని విస్తృతంగా ఉపయోగించేవారు. కానీ 11వ శతాబ్దంలో ఇది పూర్తిగా శిథిలం అయిపోయింది. అయితే 2022లో పురాతత్వ శాస్త్రవేత్తలు అక్కడ ఒక కత్తిని కనుగొన్నారు. ఒక చర్చి కింద భాగంలో ఒక కత్తి ఉంది. దీని ఆకారం చూస్తే మీకు కత్తిగా అనిపించడం లేదు కదా, కానీ అప్పట్లో దీన్ని రింగ్ ఫార్మింగ్ సోడ్ ఆఫ్ రింగ్స్ అని పిలిచేవారు. 11, 12వ శతాబ్దంలో చాలా ఎక్కువగా ఉపయోగించేవారు. ఒక చర్చి కింద దీన్ని కనుగొన్నారు. ఆ కత్తి పిడి దగ్గర శిలువ ఆకారం ఉంది. ఇప్పటి వరకు ఇలాంటి కత్తిని ఎవరు చూడలేదు. విచిత్రంగా అనిపిస్తోంది కదా. 8. ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయాల్ని వింటే మాత్రం మీరు ఖచ్చితంగా అవాక్కవుతారు. పురాతత్వ శాస్త్రవేత్తలు మన పూర్వీకులు అంటే 5000 సంవత్సరాల నాటి మనుషుల ఎముకల్ని కనుగొన్నారు. 2022 ఫిబ్రవరి లండన్లోని థేమ్స్ నది ఒడ్డున శాస్త్రవేత్తలు కొన్ని ఎముకల్ని కనుగొన్నారు. వాటిని పరిశీలించిన మీదట వారికి అవి మనిషి తొడలోని ఎముకలుగా అర్థమైంది. అక్కడి స్థానిక డిజైనర్ సైమన్ హంట్ ద్వారా దాని విషయాల్ని సేకరించారు. వాటిని పరిశీలించిన సైమన్ ఆ ఎముక ఇప్పటికీ సరైన స్థితిలోనే ఉందని, 5000 సంవత్సరాల క్రితం నాటిది అంటే నమ్మశక్యంగా లేదని చెప్పాడు. దాన్ని కార్బన్ డేటింగ్ చేసిన తర్వాత అది 560 లేదా 570 BC మధ్యలో జీవించిన వ్యక్తిదై ఉంటుందని భావించారు. అంటే గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా నిర్మించడానికన్నా ముందే పుట్టిన వ్యక్తిదై ఉండాలి. 7. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక డిస్కవరీ క్రొయేషియాలోని ఒక ద్వీపానికి సంబంధించింది. 2022 ప్రారంభంలో పురాతత్వ శాస్త్రవేత్తలు ఒక పెద్ద జియోమెట్రిక్ మొసాయిక్ ప్యాటర్న్ కనుగొన్నారు. ఒక రహదారిలో 2 అడుగుల కింద ఉంది. సాధారణ మానవులకు అర్థం అయ్యే భాషలో చెప్పాలంటే ఇక్కడ ప్రాచీన రోమన్ విల్లా ఒకటి ఉండేది. బహుశా ఇప్పుడు కూడా అది ఉండొచ్చునేమో. కానీ ఆ మొజాయిక్ ప్యాటర్న్ని గమనిస్తే అక్కడ ఒక నగరం ఉంది అని అర్థం అవుతుంది. చాలా అందంగా రూపుదిద్దుకున్న ఆ నగరాన్ని పురాతన వస్తువు కోసమో లేదా మరొక దానికోసమో వెలికి తీయాలి, తవ్వి కూల్చేయాలి అని శాస్త్రవేత్తలకు అనిపించలేదు. అక్కడ స్థానికులు అందరూ కలిసి నగదు సమీకరించి ఆ మొజాయిక్ ప్యాటర్న్కి షీల్డ్ని తయారు చేశారు. అలా ఎప్పటికీ పాడైపోకుండా ఉండే ఈ అద్భుతాన్ని మనం వీక్షించవచ్చు. 6. ఈజిప్టు పురాతన కట్టడాలకి చాలా ప్రసిద్ధి. కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ అమూల్యమైన వస్తువుని సేకరిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ మధ్య స్లామ్ డంప్ని వెలికితీశారు. ఈజిప్ట్లో ఇప్పటి వరకు లభించిన వాటిలో అతిపెద్ద స్లామ్ డంప్ ఇది. దీని గురించి అంతకుముందు వరకు ఎవరికీ తెలియదు. కానీ ఒక్కసారి బయట ప్రపంచానికి తెలిసిన తర్వాత ఈజిప్ట్లోని యూనివర్సిటీలన్నీ కూడా దీని మీద పరిశోధనలు ప్రారంభించాయి. 26వ వంశానికి చెందిన రాజుదిగా గుర్తించారు. అందులో శాస్త్రవేత్తలకు మమ్మిఫికేషన్ చేయడానికి కావలసిన పరికరాలు కూడా దొరికాయి. మట్టితో చేసిన కుండలతో పాటు ఇంకా అనేక రకాలైన పాత వస్తువులు కూడా లభించాయి. వాటితో పాటు అచ్చం ఒకే ముఖం ఉన్న 4 పాలరాతి జార్లు కూడా లభించాయి. ఇది చూసిన తర్వాత చాలా అమూల్యమైన డిస్కవరీగా అందరి దృష్టిని ఆకర్షించింది. 5. మనం మమ్మిఫికేషన్ గురించి మాట్లాడుకోవాలి అంటే పెరూలోని పురాతన శాస్త్రవేత్తలు ఈ మధ్యన కనిపెట్టిన 14 సురక్షిత దశలో ఉన్న ప్రీ ఇంటర్న్ మమ్మీస్ గురించి చెప్పుకోవాలి. అవి ఈ నగరానికి మరీ దూరంలో కూడా లేవు. అంతేకాదు దాదాపు 800 లేదా 1000 సంవత్సరాల క్రితం నాటి మమ్మీలవని గుర్తించారు. వీటిలో 6 మమ్మీలు పిల్లలవి, మిగతావి పెద్దవాళ్లవి అని గుర్తించారు. పెద్దవాళ్ల వాటిలో 2 ఆడవారు కూడా ఉన్నారు. మరొక విషయం ఏంటంటే వీళ్ళందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. అది గమనించిన శాస్త్రవేత్తలు బహుశా వీరిని ఎవరో ఏదో ఆచారం కోసం బలిచ్చారు అని అనుకున్నారు. వీటిని 2021 జూన్లో కనుగొన్నారు. వీటితో పాటు కొన్ని కళాకృతులు కూడా అక్కడ లభించాయి. వాటిలో సెరామిక్స్, జార్స్, పాటరీకి సంబంధించిన వస్తువులు కూడా ఉన్నాయి. ఇంతకన్నా అద్భుతమైన డిస్కవరీ మీరు ఇంకెక్కడైనా చూసారా? 4.
2022లో ఇంగ్లాండ్లోని రాక్లాండ్లో శాస్త్రవేత్తలు ఒక విచిత్రమైన గదిని కనుగొన్నారు. ఒక రైతుకు చెందిన పొలం కింద రోమన్ విల్లాలోని ఒక గది బయటపడింది. హోమర్ అనే రచయిత రాసిన ఈలియట్ పద్యంలో దీని ప్రస్తావన ఉంది. బ్రిటన్లో ఇటువంటి కట్టడం చూడటం శాస్త్రవేత్తలకు ఇదే మొదటిసారి. నిజానికి ఇది ఊహ కూడా అందని విషయం. రోమన్ కాలం నాటి అద్భుతమైన చిత్రకళతో నేల మీద పెయింటింగ్ వేసి ఉంది. అంతేకాదు రోమన్ కాలం నాటి యుద్ధరీతుల్ని ప్రతిబింబించేలా కొన్ని కళాకృతులు కూడా లభ్యమయ్యాయి. ఈ అన్వేషణని యూనివర్సిటీ ఆఫ్ లాంచెస్టర్ చేపట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద డిస్కవరీకి సాక్ష్యంగా దీన్ని చూపిస్తున్నారు. 3. ఇప్పటి వరకు మీరు చాలా అమూల్యమైన డిస్కవరీస్ చూశారు కదా. అయితే ఫిబ్రవరి 11, 2022 చైనాలో జరిగిన అద్భుతం గురించి విన్నారా? చైనాలోని ఒక పెద్ద గుహలో 2100 సంవత్సరాల క్రితం నాటి గుహలో ఆర్మీకి చెందిన ఒకే రకమైన శిల్పాలు దొరికాయి. వాటికి టెర్రకోట సైన్యం అని పేరు పెట్టారు. ఈ సైన్యంలో సైనికులతో పాటు గుర్రాలు, ఏనుగులు, సైన్యాధికారులు, రాజులు, మంత్రులు చిన్న చిన్న మూర్తులుగా మనోరంజకంగా తీర్చిదిద్దారు. ఇవన్నీ చైనాలోని మొట్టమొదటి సామ్రాట్ కింగ్ చియాన్ హువాంగ్ కోసం సిద్ధం చేసినవి. కార్బన్ డేటింగ్ చేసిన తర్వాత ఇవి 2100 సంవత్సరాల నాటివని తెలిపారు. అయితే వాటిలో కేవలం 20 మాత్రమే మంచి స్థితిలో ఉన్నాయి. ఇంత అద్భుతమైన శిల్పాల్ని తయారు చేసి వాటిని సమాధి ఎందుకు చేశారో అర్థం కాలేదు. వీటిపైన కూడా ఇంకా ఇలాంటి శిల్పాలు కొన్ని వేల కొద్దీ ఉన్నాయి. కానీ వాటి గురించి ఎవరికీ అవగాహన లేదు. 2. హాలీలో ఆర్కియాలజిస్టులు అతి పెద్ద ఆశ్చర్యకరమైన కట్టడాన్ని గుర్తించారు. 4200 సంవత్సరాల క్రితం నాటి ఫ్యూనరరీ టెంపుల్. అప్పటి రాజు ఎల్ఖర్న్ యొక్క మహారాణి క్వీన్ నైరెట్ కోసం నిర్మించారు. ఈ మందిరం లోపల ఎన్నో సమాధులు, అలాగే వాటి విచిత్రాలు కూడా బయటపడ్డాయి. పురాతత్వ శాస్త్రవేత్తలకు ఇదొక పెద్ద ఖజానా లాంటిది. దాదాపు 20కి పైగా చెక్కతో చేయబడ్డ శవపేటికలు కూడా లభ్యమయ్యాయి. ఒక బోర్డ్ గేమ్, ఒక బోట్, ఒక నౌక, రివర్స్ చెక్క బొమ్మలు, ఇలా ఎన్నో అమూల్యమైన వస్తువుల్ని కనుగొన్నారు. కొన్ని మాస్కులు, ఇంకా మృత్యుదేవత యొక్క చిత్రపటం కూడా లభ్యమైంది. క్వీన్ నేరట్కు సంబంధించి ఎన్నో విలువైన వస్తువులు కూడా దొరికాయి. దీని డిస్కవరీలో ఉండగానే శాస్త్రవేత్తలకు మరొక పిరమిడ్ కూడా దొరికింది. అది ఆ రాణిదే. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పిరమిడ్గా దీనికి పేరు తెచ్చేందుకు ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. 1. రోమన్స్ ఎక్కువగా పెద్ద పెద్ద విగ్రహాల్ని రాళ్లతో నిర్మించేవారని మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు కొత్తగా చెక్కతో కూడా తయారు చేసిన శిల్పాల్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇంగ్లాండ్లోని బకింగ్హామ్ నగరంలో రైల్వే రోడ్ని నిర్మించే భాగంలో దీన్ని కనుగొన్నారు. రోమన్ కాలానికి చెందిన ఒక చెక్క శిల్పం నీటిలో తడవకుండా చాలా దూరంగా ఈ బొమ్మ ఉండటం వల్ల ఇంకా గుర్తుపట్టగలిగే స్థితిలోనే ఉంది. పాడైపోయి స్థితిలో ఉన్న కనీసం ఇది మనిషి బొమ్మగా గుర్తించవచ్చు. 2 అడుగుల ఎత్తు ఉన్న విగ్రహం, నడుము కింది భాగం వరకు ప్యాంటు వేసుకొని తల కొంచెం పైకి ఎత్తు ఉన్న ఒక వ్యక్తి విగ్రహం, పాదాలు విరిగిపోయిన స్థితిలో ఉన్న అసలు ఇది ఎవరిది అన్నది ఇప్పటికీ తెలియని విషయమే. అందుకే దీన్ని అమూల్యమైన వస్తువు కింద జమ కట్టారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.